వనం జనసంద్రమయ్యే సందర్భం, సకల జనులను ఏకం చేసే సంబరం. మేడారం మహాజాతర ఆరంభమైంది. ఈరోజు సాయంత్రం కన్నెపల్లి నుండి సారలమ్మ, పగిడిద్దరాజు పూనుగొండ నుండి, కొండాయి నుండి గోవిందరాజు ప్రతిరూపాలను గద్దెలపైకి తీసుకొచ్చే గడియలు రానే వచ్చాయి. నా వెనుక కనిపిస్తుంది కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయం. ఇక్కడి నుండే ఈరోజు సాయంత్రం సారలమ్మ ప్రతిరూపాన్ని పూజారులు ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం ఇక్కడి నుండి గద్దెలపైకి తీసుకొస్తారు. జంపన్న వాగు నుండి ఆ జంపన్న వాగు సహజంగా ఇప్పుడు జంపన్న వాగు వద్ద బ్రిడ్జ్ ఉంటుంది, కానీ నీళ్ళలో నుండి జంపన్న వాగును తాకుతూ వాళ్ళంతా పూజారులు ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం ఇక్కడి నుంచి పూజలు నిర్వహించి సారలమ్మను గద్దెలపైకి తీసుకొస్తారు. సేమ్ టైంలో ఇటు పగిడిద్దరాజు గోవిందరాజు కూడా గద్దెలపైకి చేరుకుంటారు. సాయంత్రం 7 గంటలకు ఈ ఘట్టం ఆవిష్కృతం అవుతుంది. ఇప్పటికే భక్తులంతా పెద్ద సంఖ్యలో మేడారంకు చేరుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులంతా మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకొని మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే జనసంద్రంగా మారిపోయాయి. చుట్టూ 5 కిలోమీటర్ల నిడివితో ఎటు చూసినా ఇది వనమా జనమా అన్నట్లుగా మారిపోయింది. భక్తులంతా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే సాయంత్రం భక్తులంతా ఎదురు చూస్తున్నటువంటి అద్భుత ఘట్టం సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకొచ్చే ప్రధాన పూజారి సారయ్య మనతో ఉన్నారు. సారయ్య గారు, సాయంత్రం అతి ముఖ్యమైనటువంటి కీలక ఘట్టం మీ చేతుల మీద జరగబోతుంది. సారలమ్మను ఇక్కడి నుంచి తీసుకొచ్చే సమయం ఆసనం అవుతుంది. సో ఆ పూజా కార్యక్రమాలు ఏమిటంటే ఏ విధంగా ఉంటాయి? ఇంత పెద్ద ఘట్టం మీ చేతుల మీద నిర్వహించే పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అయితే ఇవాళ 6-7 గంటల వరకు సారలమ్మ ఇక్కడ బయలుదేరుతుంది. పోలీసు బందోబస్తుతో, కుల పెద్దలతో, కుల ఆచారాలతో, యూత్తో అందరితో బయలుదేరుతుంది. అయితే పొద్దుగాల 11 గంటల వరకు ఆడిబిడ్డలు మేడారం పోయి సమ్మక్క సారలమ్మ గద్దెలు కడిగి బొట్లు వేసి వస్తారు. వచ్చినాక అప్పుడు పూజ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 6-7 అవుతుంది. ఆ టైంకి పూజలందరూ కలిసి తర్వాత పోలీసులు బందోబస్తుని మేడారం చేర్చుకుంటూ వస్తుంది. సో ఇంత పెద్ద కార్యక్రమం మీ చేతుల మీదుగా అతి ముఖ్యమైన ఘట్టం, మొదటి ఘట్టం మీ చేతుల మీద నిర్వహించారు అంటే ఏమేమి ఉంటాయి పూజా కార్యక్రమం? పూజా కార్యక్రమం అంటే దేవుని మొక్కుంటాం. పూజలు అంటే కొంచెం పర్సనల్ ఉంటాయి, చెప్పలేము అది. సో ఒక రూపం లేని దేవతలు కానీ కొన్ని కోట్లాది మందిని ఏకం చేసి ఎంతో నమ్మకంగా ఇక్కడ తరలి వస్తుంటారు. అటువంటి ఘట్టం మీ చేతుల మీద నిర్వహించడం, ఫస్ట్ తొలి ఘట్టం మీ చేతుల మీద నిర్వహించడం మీకు ఎట్లా అనిపిస్తుంది? తొలి ఘట్టం అంటే చాలాసార్లు నేను ఇక్కడ ఇది 5వ జాతర నేను చేయబట్టి, అయితే ఇప్పుడు మనం మా పిల్లలు కానీ మేము కానీ అందరం మా వచ్చే భక్తులు కానీ ఏం పాము గుట్టకుండా తేలు గుట్టకుండా వచ్చి సంతోషం దర్శనం చేసుకొని పోతులు కాబట్టి నాకు చాలా సంతోషం ఉంటుంది. దేవుడు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించుకుంటూ తర్వాత వాళ్ళకి ఏం కాకుండా చెట్ల పడుకున్నా పుట్లు పడుకున్నా ఏం కాకుండా చూస్తుంది కాబట్టి నాకు సంతోషం అవుతుంది. అందరినీ బాగా చూస్తుంటుంది దేవుడు. అంటే సారలమ్మని తీసుకొచ్చే ఘట్టం చాలామంది ఇక్కడ వర్రు పడుతుంటారు. సారలమ్మని తీసుకొచ్చడం మీ కాళ్ళ కింద మీ పాదం తాకితే చాలని చెప్పి చాలామంది మీ పాదధూళి కోసం అక్కడ కింద పడుకుంటారు. ఆ సందర్భం ఎట్లా అనిపిస్తుంది? అయితే అప్పుడు మనం దేవుడు పోయేటప్పుడు నాకు ఏం మతి ఉండదు, పడుకుంటారట. అప్పుడు వాళ్ళకి సంతానం కానీ జబ్బులను కానీ ఏమైనా బాధలను కానీ తొలిపెట్టేందుకు పడుకుంటారట. ఏమంటారు వర్రు బట్టలు ఎందుకోసం? ఇంకేమేమి ఉంటాయి వర్రు బట్ట కార్యక్రమాలు? వర్రు బట్ట అంటే అది కింద పడుకోవడం, అదే వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి కానీ ఇట్లు మనం పిల్లలు పుడటానికి కానీ జబ్బులున్నా కానీ తొలిపోతాయి అంటారు. సో మొత్తం మీతో పాటు ఎంతమంది పూజారులు ఈ సారలమ్మని తీసుకొచ్చే కార్యక్రమాలు ఉంటారు? మేము పూజారులు ఆదురాము. అయితే మాతో తోటి పూజలు అంటే మా అన్న కొడుకులు తమ్ముడు కొడుకులుగా వాళ్ళందరూ మాతో యూత్కి ఇట్లుంటారు, అందరం కలిసి తీసుకుపోతాం. సో సేమ్ టైంలో పగిడిద్దరాజు గోవిందరాజు కూడా ఏ టైంకి చేరుకుంటాయి? పడిదిరాజు నిన్న పడిదిరాజు నిన్న బయలుదేరిండు. ఇవాళ మేము జంపన వాగు పోయేసరికి వాళ్ళు అక్కడికి చేరుతారు. గోవిందరాజు కూడా ఇవాళ బయలుదేరుతారు. ఆ నుంచి జంపన వాగు అక్కడ బయలుదేరుతారు. అడిగిన తర్వాత అందరం కలిసిపోతాం. అంటే మీరు ఇప్పుడు ఎన్నో వారసత్వంగా వస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాలు, ఈ మీ ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు ఎలా ఉంటాయి ఆ సారలమ్మను గద్దెలపైకి చేర్చే సమయంలో? నాకు తెలిసినంత వరకు నేను 4వ వారసత్వం అది. అంతకుముందు మా ఊళ్ళు ఉన్నట్టుగానే మనకు అప్పుడు మర్చిపోయినాం, అప్పుడు తెలియదుగా. మనకు తెలిసినప్పుడు కంచెలు ఇది 4. సో అసలు ఏంటి నమ్మకం? ఇప్పుడు సహజంగా మనం ఏ గుడికి వెళ్ళాం, ఎక్కడికి పోయినా పెద్ద పెద్ద గోపురాలు ఉంటాయి, వజ్ర వైడూర్యాలు, ఎన్నో కిరీటాలు ఉంటాయి. ఇక్కడ అసలు రూపం లేదు, కానీ ఇంత నమ్మకం అసలు ఏంటి ఇక్కడ ప్రత్యేకత? ప్రకృతి దేవుడు అంటే ప్రకృతి అడవిలో పుట్టి దేవుడు, రూపం ఉండదు. ఎందుకంటే అడవిలో చెట్ల కింద ఉండు, పుట్ల కింద ఉండు అట్లా, కాబట్టి రూపం ఉంటుంది. మాకు తెలిసిన రూపం ఎట్లో, కానీ భక్తులకు కనపడదు, అది సీక్రెట్. సో ఈరోజు సాయంత్రం ఎన్ని గంటలకు సారలమ్మను గద్దెలపైకి చేరుస్తారో ఆ సమయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలు ఏముంటాయి? పూజలు మేము చేసుకుంటాం, అది సీక్రెట్. 6 గంటలకు బయలుదేరుతుంది దేవుడు ఇక్కడి నుంచి. గద్దె మీదకి 11 గంటలు అవుతుంది. అంటే ఈ సారలమ్మను తీసుకొచ్చేటప్పుడు పూర్తిగా జంపన్న వాగు నీళ్ళని తాకుతూ వెళ్ళాల్సిందే, బ్రిడ్జ్ పని ఇక్కడ
కంటే దుబ్బ కాళ్ళతో పోతాం కాబట్టి జబ్బన వాళ్ళ కాళ్ళు అడుక్కొని పోతాడు దేవుడు. నీళ్ళ నుంచి పోతారు, దేవుని పట్టుకొని నీళ్ళ నుంచి పోతారు. సమ్మక్క దగ్గర పోయి తర్వాత సార్లం దగ్గరకు వస్తారు. సో ఇప్పుడు కాకా వంశీయులు అనేది తీసుకొచ్చి నా కాకా వంశీయులే. సో ఇది కాకా వంశానికి చెందినటువంటి సారయ్య ప్రధాన పూజారిగా మొత్తం 6గురు ఈరోజు సారలమ్మను ఇక్కడి నుండి వెనక కనిపిస్తున్నటువంటి సారలమ్మ ప్రధాన దేవాలయం ఇది, కన్నెపల్లి ఉన్నటువంటి దేవాలయం. ఇక్కడి నుండే సారలమ్మను గద్దెలపైకి తీసుకొస్తారు. ఆ సారలమ్మను తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ చాలామంది ఆయన పాదాలు తాకితే చాలు అని చెప్పి గద్దెల ప్రాంగణం చేరుకునే సమయంలో అంతా వర్రుబట్టి ఇదంతా పడుకుంటారు. రోప్ పార్టీ 3 అంచెల రోపు ఆ భద్రత మధ్య ఇక్కడ నుంచి సారలమ్మను గద్దెలపైకి ప్రతిష్ఠిస్తారు. ఇప్పటికే పగిడిద్దరాజు ప్రతిరూపం పూనుగొండ నుండి లక్ష్మీపురం గ్రామానికి చెంది లక్ష్మీపురం గ్రామం వద్ద ఈరోజు నిన్న రాత్రి నిద్ర చేశారు. వాళ్ళు ఇప్పుడు కాలినడకన బయలుదేరారు. 65 కిలోమీటర్ల నిడివితో పగిడిద్దరాజు ప్రయాణం ఆల్రెడీ మార్గ మధ్యలో ఉంది. కొండాయి నుంచి గోవిందరాజు ప్రతిరూపం కూడా పూజారులు బయలుదేరారు. వారంతా కూడా సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఇక్కడ నుంచి సారలమ్మ స్టార్ట్ అవుతుంది. సారలమ్మ పూజారులు స్టార్ట్ అవుతారు. సేమ్ టైంలో అక్కడ పగిడిద్దరాజు గోవిందరాజులు కూడా సేమ్ టైంలో 7 to 7:30 ఈ సమయంలో గద్దెలపైకి చేరుకుంటారు. 3 దేవుళ్ళ ప్రతిరూపాలు గద్దెలపైకి చేరుకునే గడియలు ఆసన్నమవుతున్న నేపథ్యంలోనే భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఇక్కడ నుంచి ఆవిష్కృతం అవుతుంది. తర్వాత రెండవ ఘట్టం, అతి ముఖ్యమైనటువంటి ఘట్టం చిలకల గుట్ట నుండి సమ్మక్కను తీసుకురావడం అనేది రేపు ఉంటుంది. సో ఇప్పటికే భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో మేడారంకు తరలివస్తున్నారు. ఈరోజు రేపు ఇప్పటికే దాదాపు 30 లక్షల మందికి పైగా మేడారం పరిసర ప్రాంతాలకు వచ్చి వారంతా కూడా గుడారాలు వేసుకుని ఉన్నట్లుగా అధికార యంత్రాంగం ఇప్పుడు హెడ్ కౌంటింగ్ ద్వారా చెప్తున్నారు. మొత్తం మీద అయితే మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా వనం జనసంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా సారలమ్మ ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు. సేమ్ టైంలో పగిడిద్దరాజు గోవిందరాజు ప్రతిరూపాలను కూడా గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించే గడియలు ఆసన్నమవుతున్న నేపథ్యంలోనే భక్తులంతా కూడా మేడారం పరిసర ప్రాంతాలకు చేరుకునే అభ్యరాగాలతో వారంతా ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీతో పెద్దీష్, TV9 మేడారం.